ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రియుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ రిఫార్మేషన్ సండే ఆరాధనను మేము ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఆరాధన ఆదరించేంత వరకు కూడా మీ తండ్రిని మాకు తోడుగా ఉంచండి. ఈ ఆరాధన ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోనండి. ఆ రీతిగానే భక్తితో, భయంతో నిన్ను వెంబడించు ఆరాధికులు శ్రద్ధతో నీ ఆవరణలో కనిపెట్టుచు ఉండగా నీ సమాధానం వారికి దయచే. ఈ మా విన్నపములను అంగీకరించున్నాను, వేస్తున్నాము, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 31వ కీర్తన పాడుకుంటూ ఆరాధనలోకి ప్రవేశించుదాం. 31వ కీర్తన, ఓ ప్రభువా నిన్ను తీర్చుచున్నాము అనే కీర్తన Oh
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యము బయలుదేరజేయుము. అవి నాకు త్రావచ్చును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొనవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతిక్రమములు నేను ఒప్పుకొందునను కొంచెనే. మా సృష్టికర్తవు విమోచకుడు నేను సర్వశక్తి గల దేవా, దీనులము పాపులు మగమే స్వాభావికముగా పాపులు మనయో అపవిత్రుల మనయో తలంపు వలన మాట వలన
క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తుమనియో నేను ఒప్పుకొనుచున్నాను. అవునా, మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్చర్యమనికే వచ్చుచున్నాము. మా కొరకు మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనములకు రావాలని ఉద్దేశించుచున్నాము. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించుచున్నట్లు మనలను మనం శ్రద్ధతో పరీక్షించుకున్నట యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకుందరో, ఎవరు నీతిని గురించి ఆకలి దప్పులు కలిగేందరో అతి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనలను మనం ఇట్లు పరీక్షించుకుని ఎడల మన యందు పాపములు మరణములు తప్ప మరెందుకు కనబడదు. వీరి నుండి మనంతటా మనమెంత మాత్రము తప్పించుకోనలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వలన మనం పొందవలసినదంతా అనుభవించుటకును ఆయన మనుష్యుడాయను. మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లును మన విశ్వాసం వల్ల బలపరపడి ఆయన చిత్తములకు సంతోషపూర్వకంగా విధేయపడినట్లును తన రాత్రి భోజనమని పరిశుద్ధ సంస్కారమును నియమించను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవడు ఈ రొట్టెను తిని పాత్రలను త్రాగను వాడు క్రీస్తునందును క్రీస్తు వాని యందును జీవించును. అతడు నిత్య జీవము గలవాడై ఉండును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై శిలువ మరణమునందు లేపబడినట్టు సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలెను. మరియు మనం దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకమైన వందనములు చెల్లించుతూ మన శిలువనెత్తుకొని ఆయనని వెంబడించు ఆయన మనల్ని ప్రేమించుచున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరు ప్రేమించుకొనుము. ఎందుకన్నా ఈ ఒకే రొట్టె ఎందుకు బాధపరుచుకొనచ్చు, ఒకే పాత్రలో త్రాగుచున్నందున మనమందరము ఒక శరీరమై ఉన్నాము. ప్రార్థిద్దాము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలుస్తాయి అనవై దాచిబడి మరుగైన దేదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరిచినట్లు మా హృదయాలోచనలు నీ పరిశుద్ధాత్మావేశములు పవిత్రపరచుకొని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించుడు సర్వశక్తి గల దేవుని సముఖమునందు నేను మిమ్మల్ని అడిగినదేమనగా, మీరు స్వాభావికంగా పాపులనియో చేయవలసిన మేలు చేయక చేయడానికి కీడు చేయుచు తలంపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేస్తారనియో అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రలనియో మీరు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపలను రక్షించి ఈ లోకములకు వచ్చిననియో ఆయన నామమున విశ్వాసం వచ్చి వారికి అందరికీ పాప పరిహారం కలుగుననియో నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపంలో నుండి ఆసక్తితో విముక్తి పొందవలని ఆసక్తితో కోరుతూ క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మీరు పవిత్రపరిచిన పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపములను ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి ఉన్నట్లుగా జీవించు హృదయములను ప్రవర్తనలను దినదినము
పవిత్రులుగా ఉంటూ దినదినము ప్రయత్నింపవలని నిశ్చయించుకొనుచున్నారా? అలాగైతే మనం వినయముగా మోకరించి ఆయన ఎదుట మన పాపములు పొందము. దయచేసి ఈ మాటలు నా వెనుక చెప్పండి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను, కానీ నీకంతయు స్పష్టముగా తెలుసన్నది. నా బాహ్య జీవితంలోనూ ఆంతరంగిక జీవితంలోనూ లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీవితి లేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరం ఉంచి తన ప్రియకుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుత్థానముల వలన మన పాపములన్నీ క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపురనైన నేను ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరి పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారం బట్టి పశ్చాత్తాపం లేని అవిశ్వాసాలకు నేను తెలియజేయమనగా అటు వారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంతకాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినం అంతం కాకముందు తమ దుర్మార్గము నుండి మళ్ళుకొని పశ్చాత్తాపం లేక క్రీస్తునందు విశ్వాసం అంచపయు నొనయడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారికి రక్షించును. మతోద్ధరణ పండుగ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుతాను. యెహోవా సర్వశక్తి గల రాజా, సర్వలోకము నీ శక్తి క్రిందనున్నది. నీకు ఎదురాడు మనుష్యుడు లేనేలేడు. నీవు భూమి ఆకాశములను ఆకాశము క్రింద ఆశ్చర్యకరమైన వాటినన్నిటినీ కలుగు చేసి ఉన్నావు. నీవు సర్వమునకు ప్రభుడవు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. తండ్రికి
పరిపూర్ణ మహిమతో
ఓ ప్రభువైన దేవ, పరలోకపు తండ్రి, నీ యందు విశ్వాసం ఇచ్చిన వారి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరింపు, నీ కృపా సత్యములలో వారిని స్థిరపరచు, సర్వశోధనల నుండి వారిని తప్పించు, ఆదరింపు. నీ వాక్యమునకు విరోధులైన వారి నుండి నీ జనులను కాపాడి పోరాడుచున్న క్రీస్తు సంఘమునకు రక్షణకరమైన నీ సమాధానం అనుగ్రహింపుగా, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడువై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు ఆ నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చొందుము. మతోద్ధరణ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన వేద పట్టణములను చదువుగా విందము. పత్రిక పాఠ్యభాగముగా అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుగా విందము. మతోద్ధరణ ఆదివారం కొరకు ఏర్పరచబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అన్నట్టు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకుని, ఏలయనగా మనం పోరాడినది శరీరంతో కాదు, కానీ ప్రధానంతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథంతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాము. అందుచేతను మీరు ఆపత్తినములను వాటిని ఎదిరించుటకును సమస్యను నెరవేర్చిన వారే నిలబడటకు శక్తిమంతులన్నట్టు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకుని, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును గట్టి కట్టుకుని నీతిని మహిమను తొడుక్కుని పాదములకు సమాధాన సువార్తపరమైన సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలువబడింది. ఇవన్నీ కాక విశ్వాసమును తాను పట్టుకుని దాంతో మీరు దృష్టిని అగ్నిబాణములన్నింటినీ ఆర్పడకు శక్తిమంతులవు. మరియు రక్షణను తిరస్కారము దేవుని వాక్యమును ఆత్మపట్లము ధరించుకుని ఇంతగా పత్రిక పాఠ్యభాగం ముఖ్య. స్వార్థల భాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుంచి 54వ వచనం వరకు చదువుగా వింటున్నాం. ఋతువులోని 21వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుండి 54వ వచనం వరకు. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం ప్రారంభము. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి
తన కుమారుడు చావసిద్ధమై ఉండేది గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడుకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచిరని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకుని గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక్రియ. ఈ వాక్యం ఇంతవరకు. నీకే విశ్వాస ప్రమాణము నా వెనుక చెప్పాలని మనం చేస్తున్నాను. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమును సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి యొక్క ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును అద్వితీయుడునకు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడు, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడు, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తము కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవుల మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యకు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడైనని పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల యొక్క సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారములకైనా ఒకే బాప్తిస్మము ఒప్పుకొనొచ్చు. మృతుల పునరుత్థానము కొరకును రాబో లోక సంబంధము బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 405వ కీర్తన. దేవుడి నాకు ఆశ్రయంతో దివ్యమైన దుర్గం అనే పంతగానే పరదేశ్ గారి కీర్తన పాడుతున్నాము.
Hallelujah.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుంటున్నాం. దయచేసి గమనించండి, బెంచ్కి ఇద్దరు చుక్కను మాత్రం కూర్చోనండి. అలాగే వరుసగా వెనకాల కాకుండా మీకు మార్కింగ్ ఇచ్చారు. మార్కింగ్ ప్రకారంగా కూర్చోవాలని మనం చేస్తున్నాం. ఇంకా సిట్టింగ్ అరేంజ్మెంట్ సరిపోకపోతే కనుక బయట చైర్స్ వేసుకుందాం. ప్లేస్ కోసం ఆలోచించి మీరు దగ్గరగా మాత్రం కూర్చోవద్దని మీకు మనం చేస్తున్నాం. మంచిది ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇది నన్ను మతోద్ధరణ ఆదివారం. మతోద్ధరణ పండుగకు తర్వాత వచ్చే ఆదివారం మతోద్ధరణ ఆదివారం అంటారు. అనగా శనివారం మతోద్ధరణ పండుగ వచ్చింది కాబట్టి ఆదివారం, సోమవారం కనుక మతోద్ధరణ పండుగ వస్తే ఆ ముందు ఆదివారం మతోద్ధరణ ఆదివారం. మంచిది. రాత్రికాల సమయంలో చాలా మట్టుకు మనము నేర్చుకుని ఉన్నాము. ఈ సమయంలో దాన్ని కంట్రిబ్యూషన్ చేయాలని ఆశపడుతూ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము దయచేసి గమనించండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి, ఆయన యందు బలవంతులయ్యుండుడి. ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడా, దయామయుడా, చీకటి కబంధ వలయము నుంచి సంఘమును ఉద్ధరించిన వాడా, మా దేవా నీకు స్తుతులు. ఈ సమయంలో నీ వాక్యములు మేము ధ్యానిస్తూ ఉన్నాం. వినగల చెవిని గ్రహించు మనస్సుని ఇచ్చి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానంలో మీ దృష్టికి అనుకూలపరచు. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, బలవంతులయ్యుండుడి. ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు చూసినప్పుడు క్రైస్తవులముగా 3 రకాల శత్రువులను మనము ఎదుర్కొంటున్నాం. 3 రకాల శత్రువులను. అది ఒకటి లోకము. ఏమిటి లోకము అనగా దేవుడు లేని సమాజమే లోకము. దేవుడు లేని సమాజమే లోకము. రెండవది శరీరము. దేవుని సంతోషపెట్టలేని అనగా దేవుని ఆజ్ఞకు విరుద్ధముగా జీవించుచు ఉన్నటువంటి శరీరం. ఎలా అనగా పితరుడైనటువంటి ఆది తండ్రి అయినటువంటి ఆదాము ఎలాగో అయితే శారీరక పాపములో పడిపోయాడో ఆ రీతిగానే ఆ శరీరము నుంచి కాలక్రమేణా మానవ జీవితానికి అనుగ్రహించబడినటువంటిది
ఈ శరీరము. ఆవేళ ఆదాము దేవుని నీతిని నెరవేర్చలేకపోయాడు అని చెప్పుకుంటాం. అదే శరీరముతో ఎవరిమైనప్పటికీ, ఎక్కడి వారమైనప్పటికీ, ఏ ప్రాంతము ఏ దేశం వారైనప్పటికీ ఒకటి మాత్రం సత్యమేమిటి అనగా, నీవు దేవాలయంలో కూర్చున్నటువంటి నిజమైనటువంటి క్రీస్తు బిడ్డగా ఒక్కసారి సింహావలోకనము చేసుకొని జాగ్రత్తగా నిష్ఠముగా పరిశీలన చేసి బైబిల్కి నీవు అగ్రి అయినప్పుడు నీకు తప్పనిసరిగా పితరుడు తండ్రి ఎవరు అనగా ఆదాము నుంచి మనమందరము కూడా ఎక్కడ వారమైనప్పటికీ ఈ సమాజంలో బ్రతకడానికి, ఈ సమాజంలో కొన్ని హద్దులు, కొన్ని పరిధులు, కొన్ని రకాలైనటువంటి సెక్యూరిటీస్ని మానవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది జాత, మతమా, కులమా, లింగమా, రకరకాల. కానీ ఆదాము నుంచి అందరము కూడా ఆ శరీరము, ఆదాముకు ఉన్నటువంటి శరీరమే మన శరీరము. ఈ శరీరము ఎప్పుడు కూడా దేవుని నీతిని నెరవేర్చకుండా ఉంది. కాబట్టి మనిషి ఎదుర్కొంటున్నటువంటి 3 రకాల శత్రువులతో ఈ శరీరము కూడా ఒకటే. ఈ శరీరము కూడా ఒకటే. మూడవదిగా సాతాను. ఈ సాతానుడు వీటి అన్నిటికీ కూడా నాయకుడు అన్నమాట. స్వార్థకుడైనటువంటి యోహాను 8వ అధ్యాయంలో 44వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. 8వ అధ్యాయము 4వ వచనంలో 44వ వచనం, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడనప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడుచున్నాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడును అయి ఉన్నాడు. చాలమ్మా, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అనగా ఈ లోకములో, ఈ శరీరములో అరుణిత్యము వాగ్వివాదము పుట్టించేవాడు. పౌలు తన పత్రికల్లో మాట్లాడేటప్పుడు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ఏది చేయవలనో ఏది చేయకూడదో నేను చేయవలసినది చేయక చేయరానిది చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో నేను మీమాంసలో పడిపోతున్నాను అంటాడు. ఈ శరీరము, ఈ మనస్సు ఎప్పుడు కూడా ద్వంద్వ వైఖరి, దైవిక పక్షము వహిస్తూ ఉంటుంది. శరీరము ఒకటి వాంఛిస్తుంది, మనస్సు మరొకటి వాంఛిస్తుంది. శరీరము వాంఛించేది మనస్సు నెరవేర్చడానికి ఇష్టపడదు, మనస్సు వాంఛించేది శరీరము చేయడానికి ఇష్టపడదు. ఇది సాతాను యొక్క నైజము. కాబట్టి ఈ సాతానుడు వీటన్నిటికీ కూడా నాయకుడిగా ఉన్నాడు. అందుకు కారణం చేత పౌరంటాడు, మీరు బలవంతులయ్యుడి. సాతాను యొక్క సహకారులు ఉన్నారు. సాతానికి సహాయ సహకారాలను అందించే ఒక సైన్యం ఉంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం ప్రకారము, ఆది కాలంలో పరలోక రాజ్యం నుంచి 4 వంతులకు 3 వంతుల దేవదూతులు భూమి మీదకి నెట్టివేయబడ్డారు.
3 వంతులు దేవదూతలు భూమి మీద పడ్డారు. అదే దానియేలు తన గ్రంథంలో 10వ అధ్యాయము 11వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో అంటాడు, సాతాను దూతలు దేవుని దూతలు నిత్యము పోరాడుచున్నారు. అనగా రాజ్యము ఏ రాజ్యము కొరకు? నీతియుక్తమైనటువంటి రాజ్యము కొరకు, సర్వభౌముడైనటువంటి దేవుని సింహాసనం ఉన్నటువంటి రాజ్యము కొరకు, సర్వభౌముడైనటువంటి దేవుడు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేసే రాజ్యము కొరకు దేవుని దూతలు, ఈ సాతాను దూతలు, 3 వంతుల దూతలు నిత్యము పోరాటం. కాబట్టి పోరాడునది ఎవరితో పోరాడాలి అనగా, దేవుని పనికి వ్యతిరేకముగా పనిచేయు మానవులను ప్రేరేపించు సాతాను శక్తులను అధిరోహించడం కొరకు పోరాడాలి. అదే అంటాడు ఇక్కడ 12వ వచనంలో అంటాడు, ఎలాగనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ, చదవండి సార్, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనము పోరాడునది శరీరులతో కాదు, మనము పోరాడునది శరీరులతో కాదు. ఎవరితో పోరాడుతున్నాము అనగా, సాతాను ప్రేరేపించుచు ఉన్నటువంటి మానవులతో పోరాడుచు ఉన్నాము. సాతాను ప్రేరేపించుచు ఉన్నటువంటి మానవులు. చూడండి, రాజుల మొదటి గ్రంథంలో 22వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట అంటాడు. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, సిరియా రాజు అంటాడు కదా, అధికులతోనైనను అద్భులతోనైనను ఘనులతోనైనను మీరు పోరాడవద్దు. చాలమ్మా. సిరియారాజు అంటాడు యుద్ధంలో, మీరు పోరాటము గనక పోరాడదలుచితే అమ్మా ఇక్కడ చైరేస్తారు, ఇలాగ వచ్చిస్తే కొంచెం అక్కడ ఎవరన్నా పెద్దలు కానీ లేకపోతే యూత్ వారు కానీ కొంచెం ఆరాధికుల్ని కొంచెం లీడ్ చేయండి. మెయిన్ గేట్ దగ్గర ఉండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ ఆలోచన చేద్దాం. సిరియారాజు అంటాడు, మీరు పోట్లాడడం గురించి ఆలోచన చేస్తే గనక, పుష్ప అక్కడ కూర్చోమ్మా, అది చైరట్ వేస్తే, మీరు పోట్లాడితే గనక ఎవరితో పోట్లాడాలి అనగా, మీరు అల్పులతోనైనను ఘనులతోనైనను ఎవరితోటి పోట్లాడద్దు. మీరు పోట్లాడితే ఎవరితో పోట్లాడాలి అనగా, ఇశ్రాయేలీల రాజుతో మాత్రమే పోట్లాడండి. ఇశ్రాయేలీల రాజుతో. మీరు కొంచెం లీడ్ చేయకపోతే నేను డిస్టర్బ్ అవుతాను మెసేజ్. ఎందుకంటే బెంచ్కి 2 ఉండాలి, బెంచ్కి 2 కూర్చోవాలి. 3వ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఆనందం చేయొద్దు. చట్టరీత్యా ఎవరన్నా వస్తే ఎవరిని అడగరు, ఎవరి చేతులు అక్కడ వేసుకుని వెళ్ళిపోతారు. నేను గుంపిడి దిగి రావాలి బయటికి. ఏమి కొంచెం చైర్స్ అక్కడ అరేంజ్ చేయండి, వచ్చే వాటికి ప్లేస్ చూపించండి, అటు ఇటు వెనక్కి. కానీ
మీరు పోట్లాడితే ఎవరితో పోట్లాడాలి అనగా ఇశ్రాయేలు రాజుతో పోట్లాడండి. అల్పులతో పోరాడొద్దు, అధికులతో పోరాడొద్దు. ఎవరు కూడా మనకి ఎన్నిక కాదు, ఎవరు మనకు అక్కర్లేదు. మనకు కావలసిన వారు ఎవరు అనగా ఇశ్రాయేలీల రాజు. అతనే మనకు కావలసిన వాడు, అతన్నే చేయాలి మనం. మిగతా ఉంటాయి. ఎందుకంటే దోషమంతా ఎక్కడున్నది అంటే ఇశ్రాయేలీల రాజులో ఉంది. పాపమంతా ఎక్కడున్నది అంటే ఆ రాజులో ఉంది. ఈ పన్నాగము, ఈ యుద్ధము వెనుక ఉన్నటువంటి కథ నడిపించినటువంటి కథానాయకుడు ఎవరు అనగా ఈ రాజు. కాబట్టి ఆ రాజుతో పోరాడండి. కాబట్టి మీరు పోరాడినది ఎవరితో పోరాడాలి? శరీరులతో కాదు. శరీరులను ప్రేరేపించుచు ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి దేవత, ఈ లోక దేవత, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుచూ ఉన్నటువంటి అబద్ధికుడును, అబద్ధములకు జనకుడును, వారి నోట సత్యము లేని వాడును, అట్లాంటి వాడు తిరుగుచూ ఉన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథములో 19వ అధ్యాయంలో 21వ వచనం నుంచి గమనిస్తూ ఉంటే అక్కడ తిమోతి అనే ఒక కంసాలి ఉన్నాడు. తిమోతి అనే కంసాలి. ఈ తిమోతి అనే కంసాలి అర్తిని దేవికి వెండి గుళ్ళను చేయించువాడు. అక్కడికి దేవుని సువార్తను పట్టుకుని వచ్చాడు. దేవుని సువార్తను పట్టుకుని వచ్చి దేవుని సువార్తను అందిస్తూ ఉన్నారు. ఆ కారణం చేత ఈ తిమోతి అనే కంసాలి ఏం చేయదలిచాడు అనగా, ఇదిగో ఈ సువార్త గనుక ఇక్కడ వ్యాప్తి చెందితే మన యొక్క లాభప్రాప్తి అయినటువంటి వృత్తి పడిపోతుంది. మన వెండి గుళ్ళను, మనము తయారు చేసినటువంటి శిల్పములను ఎవరు కొనరు. కాబట్టి ఇదిగో ఈ సువార్తను యేసు పేరిట సువార్తను అందిస్తూ ఉన్న వారిని ఎక్కడి నుంచి వెడలు కొట్టాలనే ఆలోచనతో తిమోతి ప్లాన్ చేశాడు. తిమోతిని ప్రేరేపించినది ఎవరు అనగా, తిమోతిని ప్రేరేపించినది ఎవరు అనగా ఈ లోక సంబంధమైనటువంటి దేవత. నేను చాలాసార్లు చెప్పాను, మిఖాయా అనే ప్రవక్త చూస్తూ ఉన్నాడు. ఇందాక చదివినటువంటి భాగంలోనే, రాజుల మొదటి గ్రంథంలోనే మిఖాయా అనే ప్రవక్త పరలోక రాజ్యం నుంచి దర్శన భాగ్యమును చూస్తూ ఉన్నాడు. 400 మంది ప్రవక్తలు ఇశ్రాయేలు రాజుకి జయం కలుగుతుంది, ఇశ్రాయేలు రాజుకు జయం కలుగుతుంది అని చెప్తున్నారు. ఇశ్రాయేలు రాజుకు జయం కలుగుతుంది అని చెప్తున్నారు. కానీ ఇశ్రాయేలు రాజుకు జయం కలగదు, ఇశ్రాయేలు రాజుకి అపజయమే కలుగుతుంది అని మిఖాయా అంటున్నాడు. ఎలా ఇశ్రాయేలు రాజుకి అపజయం కలుగుతుంది అంటే, ఇదిగో దర్శనములో నేను చూస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆలోచన ఏమిటి అనగా, ఇశ్రాయేలు రాజు ఓడిపోవాలా. కాబట్టి ఇశ్రాయేలు రాజుకి శకునం చెప్పడానికి ఎవరు వెళ్తారు? ఒక ఆత్మ లేచి, నేను వెళ్తాను. నేనేమి చెప్తాను? నేను అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని. చాలండి. అతని ప్రవక్తల నోట నేను అబద్ధము పుట్టించే ఆత్మగా ఉంటాను. కాబట్టి మనము పోరాడినది ఎవరితో పోరాడాలి అనగా శరీరులతో కాదు. శరీరం ఏముందండి? శరీరం ఏముంది? మీ అందరికీ తెలుసు కదా, ఒక కథ ఉంది. ఆ కథలో ఒక ఊత పదం ఉంది. ఆ కథ అంతా మీకు అందరికీ తెలుసు. ఊత పదం ఏంటంటే, నాగమ్మ చేతిలో నలగాముడు కీలుబొమ్మ. తెలుసు కదా, పల్నాటి చరిత్రలో నాగమ్మ చేతిలో నలగాముడు రాజు ఎట్లాంటి వాడు అనగా కీలుబొమ్మ. అంటే నాగమ్మ ఇటు వెళ్ళంటే ఇటు వెళ్తాడు, ఇటు వెళ్ళంటే ఇటు వెళ్తాడు, కూర్చో అంటే కూర్చుంటాడు, నిల్చో అంటే నిల్చుంటాడు.
వెళ్ళి వాడు తల పట్టుకొచ్చి ఏంటో పట్టుకొచ్చేస్తాడు. అంటే నలగాముడు నాగమ్మకి ఏమైపోయాడు అనగా కీలుబొమ్మ. కీలుబొమ్మ అది ఎటైతే అటు ఊగుతూ ఉంటుంది. అట్లా నాగమ్మ చేతిలో ఈ రాజు ఎటు చెప్తే అటు వింటున్నాడు అనమాట. అటు వింటున్నాడు. చూడండి, సాధారణంగా అత్తగారులు అంటూ ఉంటారు, అత్తగారులు ఆడ స్త్రీ యొక్క అత్తగారు అంటూ ఉంటుంది, ఏం చెప్తామమ్మా మా అబ్బాయి నీ చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. ఏం చెప్తా మా అబ్బాయి కీలుబొమ్మ అయిపోయాడు. ఏం చెప్తే అదే, మేము ఎవ్వరమో పని చేయం, మా మాట పని చేయదు, మా మాట ఎక్కదు, అదేం చెప్తే అదే. ఆవిడ కూడా ఒకప్పుడు అత్తగా కోడలే, ఆమె కూడా ఒకప్పుడు కోడలే. కానీ ఇది అట్లా మనిషి సాతాను చేతిలో కీలుబొమ్మ, దురాత్మ చేతిలో కీలుబొమ్మ. సాతానుడు మనిషిని వాడుకుంటూ ఉంటాడు, ఆడిస్తూ ఉంటాడు. సాతానుడు మభ్య పెడుతూ, మతి చెడగొడుతూ, ఇష్టానుసారంగా తెలుపుతూ ఉంటాడు. కాబట్టి అట్లాగే సౌలు మీదకి దురాత్మ వచ్చాను. సౌలు మీదకు దురాత్మ వచ్చినప్పుడల్లా ఏం చేసేవాడు అంటే దావీదును చంపాలా, దావీదును చంపాలా, ఎలాగోలాగా. ఎందుకంటే సౌలులో దేవుని ఆత్మ దూరమైపోయింది, సౌలులో దురాత్మ చోటు చేసుకున్నది. దురాత్మ చోటు చేసుకుంటే ఎట్లా ఉంటుంది? అసలే కోతి, అది అసలే కోతట. ఆ కోతి కాస్త కళ్ళు తాగిందట. కళ్ళు తాగిన తర్వాత అసలే కోతి కళ్ళు తాగింది. రెండో విషయానికి వస్తే ముళ్ళు గుచ్చుకుంది. ఎలా ఉంటుంది? రాజుగారు అసలే మీరు ఏమనుకోద్దు, దయచేసి నాకు ఎదురుగుంటున్న మీరుని ఈయన కనిపిస్తున్నారు, నేను భయపడుతున్నాను, గొప్పలు వచ్చేస్తుంది ఊత పదం ఎందుకో అని. కానీ అది అసలే కోతి, అది కాస్త కళ్ళు తాగింది, దానికి ముళ్ళు గుచ్చుకుంది. ఇక దాని యొక్క విడ్డూరంగా ఉంటది కదా. అట్లా సౌలు పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకము పొంది ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు అయ్యాడు. అట్లాంటి శౌలు దేవుని దృష్టిలో అసహ్యుడైపోయాడు. కారణం తనలో అలుముకున్నటువంటి స్వార్థము, తనలో అలుముకున్నటువంటి స్వార్థిశయము, తనలో చోటు చేసుకున్నటువంటి సాతాను సంబంధమైనటువంటి ఆలోచనలు. ఆ కారణము చేత సౌలు ఎలా మారిపోయాడు అనగా దురాత్మకు నిలయనైపోయాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఆ దురాత్మను వదిలించడానికి మళ్ళా ఎవరు రావాలి? ఎవరినైతే చంపబోతున్నాడో ఆయనే వచ్చి పాటలు పాడాలా, ఆయనే వచ్చి పాటలు పాడాలా. విరుగుడు ఎక్కడ ఉంటుంది? విరుగుడు ఎక్కడ ఉంటుంది? ఒకసారి ఒక ఆయన తాడి చెట్టు ఎక్కాడు. అతను ఆ తాటి కళ్ళు తీసుకోవడానికి ఎక్కాడు ఒక అడవిలో. అక్కడ నుంచి కిందకు చూస్తున్నాడు. కిందకు చూస్తుంటే జరిగేది ఏంటి అంటే ఒక త్రాసు, ఒక ముంగిస, ఒక త్రాసు, ఒక ముంగిస రెండు కొట్టుకుంటున్నాయి. రెండు గట్టి కొట్టుకుంటున్నాయి. సరే, ముంగిసి కొడుతుంది, మళ్ళా పక్కకి వెళ్తుంది. పక్కకి వెళ్ళి ఒక ఆకుని నోటితో కరుచుకుంటుంది, అది తింటుంది. తిని మళ్ళా వచ్చి త్రాసుని కొడుతుంది. మళ్ళా కాసేపు ఉంటుంది, మళ్ళా ఆకుని తెచ్చుకుంటున్నాడు, మళ్ళా తెచ్చుకుంటుంది, తింటుంది, మళ్ళా త్రాసుని కొడుతుంది. అంటే ముంగిస త్రాసు యొక్క విషము విరిగిపోవడానికి ఉన్నటువంటి ఔషధ మూలిక ఆ ప్రక్కన ఉన్నది. విరుగుడి, ప్రతిదానికి ఒక విరుగుడు, ప్రతిదానికి ఒక విరుగుడు ఉంటుంది. అట్లా మనం పోరాడున్నది శరీరాలతో కాదు, మనం పోరాడున్నది ఎవరితో పోరాడాలి?
శరీరులను ప్రేరేపిస్తూ శరీరులను పాడు చేస్తూ ఉన్నటువంటి సాతానుతో మనము పోరాడాలి. ఆ సాతాను ఎక్కడికి వచ్చింది? అది ఆ సాతాను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఆ సాతాను సంఘం మీద దాడి చేసింది. ఆ సాతాను సంఘం మీద దాడి చేసింది. సంఘం మీద దాడి చేసిన మీదట దేవాది దేవుడు ఆ సంఘాన్ని పునరుద్ధరించుకోవాలని ఆశపడ్డాడు. ఆ ఆశ ప్రకారముగా అనేక మంది భక్తులను వంచింది, చంపించింది. అలాగే ఒక విలియం చిండెల్ కానీ, ఒక జాన్ విక్లిఫ్ కానీ, జాన్ హస్ కానీ, ఇలాగ చాలా మంది భక్తులను చంపి వేటాడింది సాతాను మానవ రూపం దాల్చి. అట్లా చివరకు 1517వ సంవత్సరంలో అక్టోబర్ 31వ తేదీన మార్టిన్ లూథర్ అనే భక్తుడిని దేవాది దేవుడు ఏర్పాటు చేస్తున్న కారణం చేత మార్టిన్ లూథర్ విటెన్బర్గ్ దేవాలయపు ద్వారము మీద 95 సిద్ధాంతాలను చిత్రీకరించి 95 సిద్ధాంతాలను రాసి మేకొట్టినప్పుడు సరిగా నవంబర్ 1 అనగా ఈ వేళ రోజుని ఇది సకల పరిశుద్ధుల దినం. ఆల్ సేయింట్స్ డే, సకల పరిశుద్ధుల దినం. ప్రతి కేథోలిక్ కూడా దేవాలయంలోనికి ఆరాధనకు వస్తాడు. ఈ దినాన నవంబర్ 1 ఆరాధనకి వచ్చి ఆరాధన చేసుకుని వెళ్తాడు. అట్లా వచ్చి వెళ్ళేవారు దేవాలయం యొక్క పురద్వారం మీద, దేవాలయం యొక్క ద్వారం దగ్గర ఉన్నటువంటి ద్వారం మీద ఉన్నటువంటి ఆ 95 సిద్ధాంతాలని చదివినప్పుడు మనము ఆచరించేది, మనము చేసే భక్తి. ఇప్పుడు దీని మీద ఉన్నటువంటి ఈ యొక్క సిద్ధాంతము చాలా వక్రీకరిస్తుంది. విశ్వాసానికి, నీతికి పునాది ఏమిటి? బైబిల్. ఇక్కడ ఉన్నటువంటి మాట. కానీ విశ్వాసానికి, నీతికి, పాపానికి పునాది ఏమిటి అనగా పోపు, పాప పరిహార పత్రికలు, పరిశుద్ధుల యొక్క తల వెంట్రుకలు, పరిశుద్ధుల యొక్క అస్థి పంజరాలు, పరిశుద్ధులు వాడినటువంటి వస్తువులు అని చెబుతూ ఉన్నారు. లోపలేమో మానవ సంబంధమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ ద్వారము మీద రాయబడిందేమో నీతిమంతుడు విశ్వాస మూలముగా. రోమపత్రిక 1:16-17 వచనాలు చదువుతాం. రోమపత్రిక 16-17 వచనాలు. సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతి వానికి, యూదునికి మొదట, రెండవది గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకైనా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. నీతిమంతుడు ఎలాగో జీవిస్తాడు? విశ్వాసమూలముగా. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు. నీతి అంటే ఏమిటి? నీతి అంటే ఏమిటి? క్రీస్తు నా పాపముల కొరకు శ్రమపడి, శ్రమ నుండి మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచును. అది ఎవరైతే నమ్ముతారో వారు నీతిమంతులు. అలాంటి క్రీస్తు నా పాపముల కొరకు మరణించాడు. అలాంటి క్రీస్తు నా పాపముల కొరకు తన రక్తమును ప్రక్షాళన చేశాడు. ఇక నేను రక్తము చిందించనక్కర్లేదు, నేను బలులను, దహన బలులను, నైవేద్యములను అర్పించనక్కర్లేదు. కేవలము క్రీస్తు, నీతిమంతుడైనటువంటి క్రీస్తు నా రక్షకుడు. అందుకనే మార్టిన్ లూథర్ గారు ఇప్పుడు కూడా మా 7వ కీర్తన మా గట్టి దుర్గము. అందుకనే బతకైన భరతేశ్ గారు రాసినటువంటి పాట
దేవుడే నాకాశ్రయాంబు దివ్యమైన దుర్గము. ఇలాగా ఇట్లా ఆయన చోటు చేసుకున్నటువంటి ఏమిటి అనగా దేవుని మీద పూర్తిగా ఆనుకున్నాడు. నేను ఎవరి మీదనైతే ఆనుకున్నానో, నేను ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నానో, నేను ఎవరి మీద రక్షకుడుగా అనుభవిస్తున్నానో ఆయన నీతిమంతుడు. ఆయనను నమ్ముకున్నటువంటి నేను నా పాత జీవితాన్ని విడిచిపెట్టి, నా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి, ఇదిగో నీతిమంతుడిగా నాలో నూతనమైనటువంటి భావాలతో, నూతన ఆలోచనలతో, నూతనమైనటువంటి వ్యక్తిగా నేను మారిపోయాను. ఇక నా యందు సాతానుడు లేడు, సాతాను యొక్క క్రియలు లేవు, సాతానుడు నన్ను మభ్య పెట్టలేడు. ఇప్పుడు క్రైస్తవుడుగా నీవు సాతాను సంబంధించి కాదు, సాతానుని ఆరాధించేవాడవు కాదు, సాతాను యొక్క ఇష్టానుసారముగా నడిచేవాడవు కాదు. ఇప్పుడు నువ్వు నీ సిద్ధాంతం ఏమిటి? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. కరెంట్ పోయిన వెంటనే, కరెంట్ వచ్చిన వల్ల వెంటనే ఏం చేస్తాము? ముద్దు పెట్టుకుంటాం. ఎక్కడ దాకా అక్కర్లేదండి, నువ్వు గుడికి వెళ్ళక్కర్లేదు, గోపురానికి వెళ్ళక్కర్లేదు. వదిన ఇదిగో ఈ బంగారు చైన్ చూడు చేయించుకున్నాను. ఇలా చూసి ఇలా ఇచ్చేదానికి కళ్ళ తత్తుకొని ఈ డబ్బులు లెక్కటండి. మేము సృష్టిలో చూసేదంతా పూజిస్తున్నాం. నీ దేవుడు సృష్టిని పూజించమని చెప్పలేదు. శుక్రవారం చెప్పాను నేను. 4వ దినం వరకు ఆయన వెలుగై ఉన్నాడు. 4వ దినం జ్యోతులను చేశాడు. ఆ జ్యోతులు ఎంతవరకు నీకు వెలిగించేంత మట్టుకే. సూర్యోదయమే లేచి, ప్రొద్దుటే లేచి నీవు సుప్రభాతం పాడక్కర్లేదు. ప్రతి అమావాస్య తర్వాత వచ్చే నిలబడుకు ముఖం చూసి మంచి ముఖం చూడక్కర్లేదు. నిత్య జీవితంలో మనం పొరపడుతూ ఉంటామండి. నిత్య జీవితంలో మనము తప్పనిసరిగా పొరపడుతూ ఉంటాం. అది సాతాను సంబంధమైనటువంటి ప్రక్రియ. నీకు నిదర్శనం ఎవరు? నీతిమంతుడైనటువంటి క్రీస్తు వైపు చూసి నీవు బ్రతకాలి. ఇంట్లో ప్రార్థన చేసుకుని బయలుదేరుతాం. బయటకు వచ్చిన వెంటనే ఎదురు కావాలా, శకునం కావాలా. శకునం తేడా అంటే లోపలికి వచ్చేస్తాం. తుమ్మున, ముక్కున, దగ్గర లోపలికి వచ్చేస్తాం. ఏంటి? చాలా మంది జీవితాల్లో ఇంకా మూఢనమ్మకాలు, మూఢాచారాలు, మూఢమైనటువంటి పరిస్థితులు ఉన్నాం. చాలా విషయం. అతి లూథర్ భక్తుడు పోపు చేసేవన్నీ కూడా తప్పు అని నిరూపించాడు. పోపు యొక్క ఇష్టారాజ్యాన్ని, కబంధ వలయాన్ని బ్రతలు కొట్టాడు, పంచుకోటను బ్రతలు కొట్టాడు. పోపు యొక్క బోధ తప్పు అని నిరూపించాడు. వరుణ్స్ అనే మహాసభకి పోపుని పట్టుకెళ్ళారు. వరుణ్స్ అనే మహాసభకి లూథర్ని పట్టుకెళ్ళారు. లూథర్ని పట్టుకెళ్తే 2 తప్పులు లూథర్ మీద వేశారు. ఏంటి 2 తప్పులు అంటే, ఇదిగో ఈ పుస్తకాలన్నీ నీవే రాస్తావా? నేనే రాస్తాను. వెంటనే సమాధానం చెప్పాడు. మరి ఈ పుస్తకాలలో ఉన్నదంతా కూడా తప్పు అని నీవు ఒప్పుకో, నీకు విడుదల. మొదటి దానికి నేను వెంటనే సమాధానం చెప్పాను, కానీ 2వ దానికి నేను వెంటనే సమాధానం చెప్పను. ఎందుకు అంటే నా యొక్క అంతరంగ ఆత్మ క్రీస్తు వాక్యము, ఈ మూడింటికి నేను సమాధానం చెప్పుకోవాలి. గడువివ్వండి అన్నాడు. గడువు అయిపోయిన తర్వాత వచ్చాడు. ఏంటి మరి రాసిన పుస్తకాలు తప్పని ఒప్పుకుంటావా? నేను ఒప్పుకోను. నేను రాసిన పుస్తకాలన్నీ కరెక్టే. నేను ఒప్పుకోను. నేను రాసిన పుస్తకాలన్నీ కూడా వాక్యాన్ని పరిశీలన చేయండి. వాక్యం ప్రకారముగా ఈ పుస్తకములు లేకపోతే, వాక్యానికి ఏమాత్రం విరుద్ధముగా ఉన్నా నాకు మీరు శిక్ష విధించండి. ఓపుకు విరుద్ధంగా ఉంటే నేను వాటిని కొట్టివేయను. నన్ను నడిపించేవాడు ఓపు కాడు, నన్ను నడిపించేవాడు క్రీస్తు.
దేవా నీవు నన్ను నిలవబెట్టు, మౌనంగా ఊరుకున్నాడు మార్టిన్ లూథర్. ప్రియమైన దేవుడు వాళ్ళరా, ఈవేళ చెప్పుకునేది సాదా సీదా అయినటువంటి చిన్న విషయం కాదు. ఇది ఒకనాడు జర్మనీ దేశాన్ని, ఐరోపా ఖండాన్ని ఊగించినటువంటి గొప్ప గనులు, అసంకర్తలు, పెద్ద పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వీళ్ళ అజ్ఞానులు కాదు. కాబట్టి దేవుని వాక్యము జ్ఞానయుక్తముగా బోధించినప్పుడు మాత్రమే వినాలి. నేను చదివే ఏ పుస్తకమైనా సరే అతను వేదాంతి అని వేదాంతి అని రాయబడినటువంటి పుస్తకం మాత్రమే చదువుతాను నేను. సెక్యులర్ స్టడీ ఎంత చెయ్యి, ఐ డోంట్ కేర్. నీవు మామూలు చదువు, ఈ సాంఘికమైనటువంటి విద్యను ఎంత అభ్యసించినా నీ పుస్తకం నేను చదవను. వేదాంత పరంగా జ్ఞానం కోసం చదువుకోవచ్చు, కానీ బైబిల్ని నీవు చదివేటప్పుడు వేదాంతపరమైనటువంటి చదివిన వాడు మాత్రం రాస్తేనే ఆ పుస్తకం చదువు. అందులో డెప్త్ ఉంటుంది, అందులో తీపి ఉంటుంది, అందులో ఒక మాధుర్యమైనటువంటి అర్థం ఉంటుంది. మార్టిన్ లూథర్ భక్తుడు ప్రాణానికి తెగించి, ప్రాణాన్ని వదులుకోవడానికి ఇష్టపడి కూడా క్రీస్తుని వదులుకోలేదు. ప్రియమైన దేవుని వాళ్ళ ఈవేళ మత సంస్కరణ లేకపోతే రిఫర్మేషన్ డే, మతోద్ధరణ పండగ ఎలాగా నీవు ఆచరిస్తున్నావు, ఎలాగ జరుపుకుంటున్నావు? మంచి మంచి పలహారం పెట్టామా, లేకపోతే మంచి మంచి వస్త్రాలు ధరించామా, ఒక మంచి స్పీకర్ను పిలిచామా, ఒక మంచి క్వైర్ని ఏర్పాటు చేశామా, జనం బాగా వచ్చారా, పాంప్లెట్స్ బాగా వేయించామా, కలర్ ప్రింట్స్ ఈ హార్మోన్స్లు వేయించామా? అవి కాదు. సంవత్సరానికి ఒక్కసారి కాదు, సంవత్సరం అంతా కూడా నీవు రిఫార్మర్గా ఉండాలి. కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. సువార్తికుడైన యోహాను 4వ అధ్యాయము 46వ వచనం నుంచి 54వ వచనం ఉన్నటువంటి మాటల్లో మనం గమనిస్తే అక్కడ ఒక ప్రధాన అధికారి, ఒక ప్రధాని, హేరోదు రాజు దగ్గర ఒక ప్రధాని అతను వచ్చి నా కుమారుడు అస్వస్థతగా ఉన్నాడు, బాగు చేయమని అడిగినప్పుడు ప్రభు అంటాడు 48, 49 వచనాలు అంటాడు, అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తేనే కానీ మీరు నమ్మరే. సహాయార్థమై వచ్చినటువంటి వ్యక్తిని హెచ్చరించినప్పుడు అతను సామాన్యుడు కాదు, ఒక ప్రధాని, ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఆనాటి హేరోదు చక్రవర్తి దగ్గర అద్భుత కార్యాలు చేస్తేనే కానీ, అద్భుత కార్యాలు. మొన్న ఒక బ్యాంక్ మేనేజరు నా దగ్గరికి ఒక సర్టిఫికేట్ కోసం వచ్చారు, ఒక 2 days బ్యాక్. నేను అన్నాను, సర్టిఫికేట్ కావాలన్నప్పుడల్లా గుర్తొస్తాను మీకు, సీరియస్ గానే, జోక్ కాదు. సర్టిఫికేట్ కావాల్సినప్పుడు మీకు గుర్తొస్తాం మీకు, ఎప్పుడు రావాలో తెలీదా? ఇలాగైనా ఇక తప్పదు, అతనికి తప్పదు. ఆ సర్టిఫికేట్ కాస్త అతనికి చాలా ఇంపార్టెంట్, తప్పదు. పోయిన సంవత్సరం కనపడ్డాం అక్టోబర్లో, మళ్ళీ ఇప్పుడు వస్తూ వచ్చాను. ఎంతవైతే అయితే ఏంటి, ఆయనకి అది అవసరం. ఉదయం తిట్టాను, వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా అర్జెంట్ పని మీద, సాయంకాలం రండి వెళ్ళిపోండి అన్నా. వెళ్ళిపోయాడు ఆయన. సాయంకాలం వాళ్ళ మేనకోడలను పంపించాడు, పాపం చెల్లక. వాళ్ళ అక్కను పంపించాడు, వాళ్ళ మేనకోడలను పంపించేశాను, వాళ్ళ అక్కను పంపించేశాను. వాళ్ళ తమ్ముడు పంపించాడు, దగ్గర కాదు ఎక్కడి నుంచో పంపించాడు. ఇక్కడ ఇతను ప్రధాని, ఇతను గొప్ప వ్యక్తి. ప్రభు అంటున్నాడు, నువ్వు శుచిక్రియం చేస్తేనే కానీ నమ్మవా? అక్కడ మాట చదవండి, 49వ వచనం. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే
మీరెంత మాత్రమో నమ్మరు. ఆ మాటకి అతను వెళ్ళిపోలేదండి, నిరుత్సాహపడలేదండి. అతను నిరుత్సాహపడలేదు, అలా నిలబడిపోయాడు. రెండో విషయానికి వస్తే, విశ్వాసము సడలని అధికారి. ఒకటి నిరుత్సాహపడని అధికారి, రెండు విశ్వాసము సడలని అధికారి. సోలా ఫిడే, ఫెయిత్ ఎలోన్. నిన్ను జీవింప చేసేది ఏంటో తెలుసా? విశ్వాసం ఒక్కటే. అబ్రహాము ఆయనను నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. అబ్రహాము విశ్వాసపరుడు. నాటికి ఎప్పటికీ కూడా అబ్రహాము విశ్వాసపరుడు. ఆ విశ్వాసము అతను నీతిమంతుడైపోయాడు. ఈవేళ నీవు కూడా అతి నూతన భక్తులు చెప్పింది ఏంటి అనగా, ఫెయిత్ ఎలోన్, విశ్వాసం ఒక్కటే. పాప పరిహార పత్రిక గాని, ధూపదీప నైవేద్యములు గాని, లేకపోతే మతాల మీద రామాపురికి వెళ్ళాడు. మహారామాపురిలో మార్టిన్ లూథరు మోకాళ్ళ మీద ఎక్కేసాడు మెట్లన్నీ కూడా. ఎంత భక్తితో, ఎంత పుణ్యమైన రామ నీకు నమస్కారం అని సాష్టాంగపడ్డాడు పొలిమేరలో ఉంటుండగానే. మనశ్శాంతి లేదు, మెట్లెక్కాడు, మనశ్శాంతి లేదు. విశ్వాసము. చివరిగా 51వ వచనంలో యోహాను సువార్తికుడు రాస్తాడు, వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి, అతని కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఏ సమయానికి నా కుమారుడు స్వస్థత పొందాడు? కరెక్ట్గా నిన్న 1 గంటకి ఆలోచించాడు. కరెక్ట్గా నిన్న 1 గంటకి వెళ్ళు, ఈ కుమారుడు బ్రతుకుతాడు అని యేసు చెప్పిన సమయం 1 గంట. నిరీక్షణతో ఎదురు చూచాడు, నిరుత్సాహపడలేదు, విశ్వాసం మీద ఆనుకున్నాడు. తన విశ్వాసము రోమా సామ్రాజ్యాన్ని, పోపు సామ్రాజ్యాన్ని పగలగొచ్చింది. సంఘము 2 భాగాలుగా విభాగించబడింది. 1 కాథలిక్స్, 2 ప్రొటెస్టెంట్స్. ఈవేళ ఎన్ని సంఘాలు వచ్చినా, ఎన్ని డినామినేషన్లు ఆవిర్భవించినా, మార్టిన్ లూథర్ భక్తుడు తన ప్రయత్నము, విరామము లేనటువంటి కృషి, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు. ఏమన్నారో తెలుసా? మార్టిన్ లూథర్ని కేథోలిక్ సంఘములో దాపురించిన అడుగు తల్లి మార్టిన్ లూథరు. ఒకసారి లూథర్ గారు వాట్స్బర్గ్ లో కొండ మీద శిఖరం మీద ఒక కోటలో పెట్టేశారు. ఈయన దాస్తారు అనుచరులు. ఒక 10 నెలలు ఉన్నాడు అక్కడ. లూథర్ ఏమైపోయాడో ఎవరికి తెలియట్లేదు. ఆ రోజుల్లో నైట్స్ ఉండేవారు. వాళ్ళకి పెద్ద పెద్ద గడ్డము, మీసము, పెద్ద పెద్ద జుట్టు. వీళ్ళ నైట్స్ ఎవరంటే రాజులు, సామంతులు, భూస్వాములు, కుమారులు. వాళ్ళు యుద్ధవీరులు అన్నమాట. యుద్ధం గురించి, యుద్ధ నైపుణ్యం గురించి వాళ్ళకి తెలుసు. అట్లా లూథరు తన పేరుని జార్జ్ నైట్గా మార్చుకున్నారు అనుచరులు. లూథర్ని నైట్స్ అనేవారు. ఇక లూథర్ లేడు. లూథర్ ఎంత సెన్సిటివ్ మైండ్ అంటే అతనికి చాలా ప్రేమమూర్తి, చాలా ప్రేమ కలిగిన వాడు. ఒకసారి అడవిలోని ఒక కుందేలు పిల్ల ఎగురుతూ ఉంటే కుక్కలు దాన్ని పట్టుకుపోతా ఉంటాయి. ఆ కుందేలు పిల్లను జాగ్రత్తగా పట్టుకుని వస్త్రంలో పెట్టి ఒక చెట్టు కింద పొదలో పెడతాడు. అలాగే ఎదురుకెళ్ళేటప్పుడు కుక్కలు వచ్చి వాటిని ఎత్తుకెళ్ళి తినేస్తూ ఉంటాయి. చాలా ఏడుస్తాడు. అంటాడు, వీరు కూడా రోమా సామ్రాజ్యంలో పోపు అనుచరులే. ఆ కుందేలు పిల్ల లూథరు అంటాడు. ఆ కుందేలు పిల్ల లూథరు అనే ఈ వ్యక్తి ఎప్పటికైనా ఇలాగైపోతాడేమో. నైట్ వేషంలో ఉన్నాడు. ఇతను నైట్ వేషంలో ఉండి రామపురికి బయలుదేరి వెళుతూ ఉంటాడు.
బయలుదేరుతున్నటువంటి సమయంలో ఎన్నో కష్టాలు ఎదురండి. చెప్పడానికి సమయం లేదు కానీ అయినప్పటికీ విటెన్బర్గ్ ఒప్పందంలో ఆయన నిలబడ్డాడు. సంఘానికి ఒక మంచి మార్గదర్శిగా ఈ యొక్క సంఘాన్ని ఆవిర్భవింపజేశాడు. ఈ సంఘము క్రీస్తు బోధల మీద, పౌలు యొక్క సిద్ధాంతాల మీద ఈ సంఘాన్ని పునర్నిర్మాణం చేశాడు. నల్లాంధ్ర ఒప్పందంతో ఈ సంఘాన్ని పూర్తి చేశాడు. అట్లాంటి ఈ సంఘము ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘము, తమిళనాడు ఎవాంజలికల్ లూథరన్ సంఘము, కర్ణాటక ఎవాంజలికల్ లూథరన్ సంఘము, ULCI యునైటెడ్ లూథరన్ చర్చ్ ఫ్రమ్ ఇండియా, ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ ఫ్రమ్ అమెరికా. ఇలాగా ఇవాంజలిజం. సరే, వేళ ఓ విశ్వాసి నీ దగ్గర ఉద్యోగం ఉందా? ఉద్యోగం ఉందా ఈ వేళ నీ దగ్గర? సాతాను అనుసరిగా నీవు వాడబడుతున్నావా? దేవుని యొక్క విశ్వాసగా నీవు వాడబడుతున్నావా? అతని అధికారి గొప్పవాడే, నిరుత్సాహపడలేదు. నా కుమారుడు ఈయన దగ్గర తప్ప ఎవరి దగ్గర స్వస్థత పొందడనుకున్నాడు. విశ్వాసంతో గోచేడాడు, వెళుతూ ఉన్నాడు. దారిలో తన యొక్క దాసులు నీ కొరకు స్వస్థత పొందాడు. ప్రియా విశ్వాసి, నీవు కూడా విశ్వాసంతో నిలబడు. ఉచితంగా ఇవ్వబడినటువంటి కృపను పొందుకున్నావో, ఉచితంగా ఇవ్వబడినటువంటి వాక్యాన్ని అనుభవిస్తున్నావు. విశ్వాసంతో నిలబడినప్పుడు నీవు అద్భుతాన్ని చూస్తావు. ఆ విధముగా జీవించే పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మీకు దయచేయను గాక. ఆమేన్. సమస్యను గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలికాయను గాక.